హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పుష్ప హోమ్ ఫుడ్స్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మా స్టైల్లో మీకోసం. ముందుగా కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో పట్ట, లవంగ, ఇలాచీ, పెద్ద ఇలాచీ, సాజీరా, జాజికాయ, జాపత్రి, బగారా పువ్వు అన్నీ వేసి అన్ని మసాలా దినుసులు మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసే ప్రాసెస్ చూస్తాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ పీసెస్ వేసి శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఒక కప్పు పెరుగు, కొద్దిపాటి ఫ్రైడ్ ఆనియన్స్, ఫోర్ నుంచి 5 వరకు పచ్చిమిర్చి కట్ చేసి, కొంచెం బగారా ఆకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, రెండు స్పూన్లు కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, చిటికెడు కసూరి మేతి, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూను బిర్యానీ మసాలా, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకా మ్యారినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా దినుసులు, కొద్దిగంత కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేసి వాటర్ మరిగించి ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నం ఉడికి ఎంత బాగా అవుతుందో. ఆయిల్ వేయటం వల్ల అన్నం అంటుకోకుండా ఉంటుంది. దాని తర్వాత పొయ్యి పైన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్ని తీసి కింద పెట్టుకొని పొయ్యి పైన ఒక పెనం పెట్టి పెనం పైన ఉడికించిన చికెన్ గిన్నెని పెట్టి దాంట్లో ఉడికించిన రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి.
ఇలా లేయర్స్ కింద వేయటం వల్ల అడుగునున్న మసాలా దమ్ పెట్టినప్పుడు మీకు పైకంటూ వచ్చి అన్నం మొత్తం మంచి ఫ్లేవర్ తోటి గుమగుమలాడే బిర్యానీ తయారవుతుంది. దీంట్లో కొద్దిగంత ఆరెంజ్ కలర్, అదే అండి కేసర్ కలరు, కొద్దిగంత కొత్తిమీర పుదీనా, ఒక స్పూన్ నెయ్యి వేసి దమ్ పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత దమ్ ఓపెన్ చేసి చూడండి. మీ గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా చికెన్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో. ఈ ప్లేట్లో తీసుకొని పెరుగు రైతాతోటి సర్వ్ చేసుకోండి. మా బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.